ఏ రోజైతే నేను చెప్పాను కదా ఇందాకే, కుటుంబాలలో వ్యక్తుల్ని తీసుకొచ్చి అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడటం మొదలెట్టారో ఆ రోజే ఆ రాష్ట్రం పతనం స్టార్ట్ అయింది. కాకపోతే గుడ్డిలో మెల్లలాగా కనీసం ఇలాంటి పనులన్నీ చేసిన పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎంతో కొంత ఊపిరి పీల్చుకుంటుంది ఆ రాష్ట్రం. కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలు, తన పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంతవరకు దాని మీద స్పందించలేదని చెప్పి? ఆయన స్పందించరండి, ఆయన స్పందించరు. ఆయన దేనికి స్పందిస్తారంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, చట్టంలో అవకాశం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అలా ఇస్తానంటేనే నేను అసెంబ్లీకి వస్తాను, అలా ఇస్తానంటేనే అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను అంటాడు ఆయన. లేదు నాకు భద్రతను పెంచండి, నా ప్రాణానికి ముప్పు ఉంది అంటాడు. ఈ ఎక్కడైనా సరే అందుకే నేను ఫస్టే చెప్పాను మీకు, ఆయన వ్యక్తిగతమైన అవసరాల కోసం వ్యక్తిగతమైన ఇష్టాలతో పుట్టిన పార్టీ అదే అని చెప్పింది. అందుకే ఈ రోజుకి ఆయన ప్రజల గురించి మాట్లాడట్లా. గతంలో ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ట్రోల్ చేశారు, విపరీతంగా విమర్శలు కురిపించారు ఇంట్లో గురించి. కానీ ఈరోజు పరిస్థితి వేరే ఉందని డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దువ్వాడ శ్రీనివాస్, మొన్న విజయసాయి రెడ్డి లాంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. సో తన వ్యక్తిత్వం చూస్తుంటే చట్టం తన పని తాను చేసుకుని అవకాశం ఉన్నా కానీ ఒక్క మాట మాట్లాడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అట్లా కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం కంటే కూడా ఆయన పరిధులు పరిమితులు ఆయనకు తెలుసు, దాని ప్రకారమే ఆయన ఉన్నారు. వీళ్ళందరూ పరిధులు పరిమితులు తెలియని వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఇలా విర్రవీగారు. అందుకే 5 సంవత్సరాలకే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మనం ఏది మాట్లాడాలి, ఏది చెయ్యాలి అనే దాని మీద ఎంతో కొంత నియంత్రణ అయితే ఉండాలి. వీళ్ళు నియంత్రణ లేకుండా వీళ్ళు ఇష్టానుసారం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తెచ్చారు కాబట్టి చెప్తున్నా, 4 పెళ్లిళ్ళు పవన్ కళ్యాణే, 4 పెళ్లిళ్ళు అని గోల్ చేశారు కదా. ఇక ఆయన విని 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 ఇసుగుబుట్టి జగన్మోహన్ రెడ్డి నా 4వ పెళ్ళాం అన్నాడు, రా కాపురానికి రా అన్నాడు. అప్పుడు కానీ నోరు మూయలా జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పార్టీలో వాళ్ళకి చాలామందికి బుద్ధి, ఎవరో దాకెందుకు దువ్వాడ శ్రీనివాసు, ఆయన భార్యతోటి విభేదాలు ఉన్నాయని చెప్తూ, భార్య నాకు అన్నం పెట్టట్లేదు కాబట్టి నేను వేరే చోట టిఫిన్ చేశానని చెప్పుకుంటూ వేరే మహిళతోటి నాకున్న మాట వాస్తవం అని చెప్తున్నాడు. మరి ఒక రాజకీయ నాయకుడు ఒక భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకొక మహిళతో సంబంధం కొనసాగించడం కరెక్టా అంటే, ఈరోజు మరి నువ్వు అప్పుడు ఆ రోజు అలా మాట్లాడావు ఇప్పుడు ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాడు ఆయన? సమాధానం చెప్పాలి కదా, ఏదో ఒక సమాధానం. అదేమంటే ఆయన సింపుల్గా ఒకటే చెప్తున్నాడు, నా భార్య నన్ను సరిగ్గా చూసుకోలేదు, నన్ను ఇంట్లోంచి గెంటేసింది, ఇలాంటి కుంటి సాకులన్నీ చెప్తున్నాడు. నిజమే నీకు నీ భార్యతో విభేదాలు ఉన్నాయి, అలాంటప్పుడు విడాకులు తీసుకుని నీకు నచ్చినట్లు, నీకు నచ్చిన జీవితం నచ్చినట్టు చేసుకో. ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలి అంటే అర్హత ఏంటి అంటే, భార్యకు విడాకులన్నా ఇవ్వాలి, భార్య చనిపోయినా ఉండాలి. కానీ మాధవి గారు ఒక మాట అన్నారు, సుప్రీంకోర్టే చెప్పింది కలిసి ఉండొచ్చు అని చెప్పింది అని అన్నది. మరి అలాంటప్పుడు నిజంగానే రాజకీయ నాయకులు అంటారా? ఎందుకంటే ఒక మాట మేడం, చట్టం ఏం చెప్పింది స్పష్టంగా? చట్టం ఏం చెప్పిందంటే, మేజర్లు అయిన వాళ్ళు ఎవరైనా ఎవరితోనైనా సంబంధాలు కొనసాగించవచ్చు అని చెప్పి, వాళ్ళు గనక భార్యాభర్తలు అయ్యి ఉంటే గనక రెండో భాగస్వామి గనక ఇబ్బంది పడుతుంటే, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆ మహిళతో ఉన్న సంబంధం వల్ల ఈ ఇంట్లో ఏదైనా అశాంతి ఉంటే అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆధారంగా చేసుకుని విడాకులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. విడాకులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది, అలాగే కేసు పెట్టుకోవచ్చు అని చెప్పింది, ఇవన్నీ చెప్పింది. కానీ ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా చట్టసభల్లో కూర్చొని వీళ్ళు చట్టాలు చేస్తామంటే అంటే ఒకటండి, ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా ఇలా మాట్లాడితే పోనీలే మాట్లాడారు అనుకోవచ్చు. ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్సీ ఇలా చేయడం కరెక్ట్ కాదు, అవునన్నా కాదన్నా ఏదన్నా ఉన్నా, ఇంట్లో సమస్యలు ఏమన్నా ఉంటే ఇంట్లో సమస్యల్ని పరిష్కారం చేసుకుని బయటకు వచ్చి మాట్లాడాలి. మరి ఆ విషయంలో దువ్వాడ శ్రీనివాసు మరి ఆయన అందరితోనూ మాట్లాడినట్లే భార్యతో కూడా మాట్లాడి నేను చలాయించుకోగలను అనుకుని ఉంటాడు. లేదు అనుకుంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కదా మాకేంటి అనుకొని ఉండొచ్చు. అప్పుడైతే మా మీద ఎవరు వేలెత్తి చూపరు కదా. ఇలా ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకి. లాస్ట్ ముగిద్దాం మేడం. మాధవి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నన్ను సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పి అన్నారు. ఒకప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పలాస ఆ కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జిగా ఉన్నారని చెప్తున్నారు ఆమె, అంటే వైఎస్ఆర్సీపీలో ప్రథమ నాయకురాలుగా.
సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆ విధంగా ట్రోల్ చేస్తున్నప్పుడు ఈ గొంతు అప్పుడు ఎందుకు లేవలేదని చెప్పి కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది అంటారు, మాట్లాడతారు. కరెక్టే. వాళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు లెక్కకు మించి శత్రువులను పెట్టుకున్నారండి, పెంచుకుంటూ వెళ్ళారు శత్రువుల్ని. ఎవరైనా శత్రువులు లేని మనుషులు ఉండరు, కానీ అదే పనిగా శత్రువులను పెంచుకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళు చేసిన పొరపాటు. పొలిటికల్గా చూస్తే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉన్నట్టు, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. శాశ్వతగా శత్రువులు కూడా మిగిలిపోతున్నారు. అవును. అంటే వాళ్ళు మరీ 11 అయిపోవటము, తెలుగుదేశం బాగా బలంగా ఉండటము, తెలుగుదేశం మీదకి వీళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని, అదేదో అంటారు చూడండి, ముసలం పుట్టింది అంటారు చూసారా, ఆ ముసలం పుట్టిన పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఇప్పుడు. సో నిన్న జరిగిన కార్ యాక్సిడెంట్ మాధవి గారు, సో నన్ను తీవ్రంగా సోషల్ మీడియాలో విమర్శిస్తున్నాను, నేను తట్టుకోలేక యాక్సిడెంట్ చేశా అన్నారు. సో నేను ఆత్మహత్య చేసుకోవాలనే గుద్దానని చెప్పింది ఆవిడ. ఫస్ట్ టైం చెప్పారంటే ఆమె లారీకి గుద్దాను. సో ఒక కార్ని గుద్దారు, ఆగి ఉన్న కార్ని. సో ఇక్కడ ఏంటంటే మేడం, ఆ కార్లో ఎవరైనా ఉంటే పిల్లలు కావచ్చు, ఎవరో ఉన్నారంటున్నారు, ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఈవిడ చేసింది చాలా తప్పండి, ఇది నేరం. ఇది ఆమె చట్టం ప్రకారం శిక్షార్హురాలు. ఎందుకంటే యాక్సిడెంట్ చట్టరీత్యా నేరం కాదు, ఎందుకంటే యాక్సిడెంట్ చాలా యాక్సిడెంటల్గా జరుగుతుంది. కానీ యాక్సిడెంట్ చేసినప్పుడు వీళ్ళు మద్యం తీసుకుని ఉన్నా, లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లే విషయంలో పట్టించుకోకుండా పారిపోయినా, లేదు ఏదైనా రుజువులు సాక్ష్యాలు ఉంటే వాటిని తారుమారు చేసినా శిక్షార్హులు అవుతారు. కేవలం యాక్సిడెంట్ మాత్రమే చేసి తప్పించుకోవాలని చూడకపోతే గనక వాళ్ళ మీద కేసు ఉండదు. అంటే ప్రాథమికంగా వాళ్ళు ఎంతో కొంత విచారణను ఎదుర్కొంటారు, కానీ అది పెద్ద సీరియస్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఈవిడేం చేసింది, నేను కావాలనే చేశాను యాక్సిడెంట్ అన్నది. కావాలని చేయడం వెనకమాల అక్కడ అందులో ఎవరైనా ఉండి వాళ్ళకి ఏమైనా ప్రాణాపాయం సంభవిస్తే అది హత్య కిందే వస్తుంది, యాక్సిడెంట్ కింద రాదు. పైగా ఆవిడ ఏంటంటే ఏదో ఒక ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారు, యాక్సిడెంట్ చేసే దాని గురించి మనం ఎవరు కామెంట్ చేయలేము. అయితే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆవిడకి ఏమి గుర్తొచ్చిందంటే టక్కన, నేను ఈ విధంగా అవటానికి కారణమే వాణి, నా ఆత్మహత్యకు వాణియే కారణం అని చెప్పాలనుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ పేరు అయితే బయటికి తీసుకొని వచ్చే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతున్నాను. అవును, ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మొత్తం కాదండి, ఆవిడ వాణిని కార్నర్ చేయటం కోసం వాణి మీద కేసు అవ్వాలి అని ఆమె అనుకుంది, కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఆవిడ మీదే కేసు అవుతుంది. ఇప్పుడు వాణి కూడా చాలా అతిక్రమించే మాట్లాడింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి, ఈ అమ్మాయి గురించి చాలా చాలా ఎక్కువ ప్రచారం చేసింది, చాలా ఎక్కువ తక్కువ మాట్లాడింది. అది మాట్లాడే హక్కు లేదు ఆమె ఏదైనా ఆమె భర్త నుంచి తేల్చుకోవాలి. నీ భర్త ఏమో మంచోడు, ఆమె మంచిది కాదు, అలా ఉండదు కదా. అందుకని ఏది ఏమైనా ఇక్కడ ఎవరూ వాళ్ళ పరిమితుల్లో లేరండి, ఎవరు వాళ్ళ పరిధుల్లో లేరు. వాళ్ళు ఇష్ట రీతికి వాళ్ళు మాకు నడుస్తుంది కదా అన్నట్లు సాగించారు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనుకోవటానికి లేదు. కానీ దువ్వాడ శ్రీనివాసు ఈ విషయంలో ముద్దాయి. సో ఈ కేసు ఎటుపోతుంది అంటారు చివరికి? ఎటుపోదు, ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ కొత్తగా వస్తూనే ఉంటాయి. సో రేపు ఇంకొకళ్ళ ఇంట్లో ఇంకొకటి ఉంటుంది. అందుకే చెప్పారు ముసలం పుట్టింది వాళ్ళల్లో అని, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చేస్తారండి. ఇలాంటి అంశాలు బయటకు వస్తాయా? చూద్దాం ఏం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాం. ఎందుకంటే మొన్న విజయసాయిరెడ్డి అసలు స్టోరీ వేరుంది, భూముల పంచాయతీ అది వదిలేసేసి ఆమెకు భర్త ఎవరు, ఆమెకు పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు, ఏ మాట్లాడుకుంటూ వెళ్ళారు. అంతా అది అయిపోయింది. మరి ఇప్పుడు అంతే. అసలు దువ్వాడ శ్రీనివాస్ చేసిన అక్రమాలు ఏంటి అనేది ఆలోచించాలి, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న అంతిమంగా ఇక్కడ మహిళలే ఎక్కువ నష్టపోతున్నారు అని స్పష్టంగా మహిళలే నష్టపోతారు. సో అక్కడ జరిగిన పరిణామాలు ఎవరు వలలో పడుతున్నారో తెలియట్లేదు, కానీ ఎక్కువ మహిళల్ని ఇట్లాంటి అంశాల్లో ఎక్కువ ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. సో అందుకే నిన్న మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు కనపడుతుంది. అస్సలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా బాగున్నారు, కానీ వాళ్ళు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఏదైనా ఎవరికైనా చట్టం కొన్ని వెసులుబాట్లు ఇవ్వచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. దువ్వాడ శ్రీనివాసు తన భార్యకి తనకి విభేదాలు ఉంటే కూడా
వాటిని పరిష్కారం చేసుకునే దిశలో ఆలోచించాలి తప్పితే అక్కడ ఇబ్బంది ఉంది కదా అని చెప్పి ఇంకొకరితో సహవాసం చేయటం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉన్నోళ్ళు మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా లేనందుకు గాను ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. కాకపోతే దువ్వాడ శ్రీనివాసు మొదటి నుంచి కూడా నేనే రాజు, నేనే మంత్రి, నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అని ఒక రౌడీ సీనుగా ఉన్న వ్యక్తి ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఒకలా ఉండదు. మనం చేసుకున్న పనుల వల్లే మనం చట్టం దృష్టిలో అయినా పడతాము, ప్రజల దృష్టిలో అయినా పడతాము. మళ్ళీ దానికి మనమే జవాబుదారి, అంతకంటే ఏమీ లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.